నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట, ఆయనే నేను అంతగా కదలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు? ఓరుచున్న గోడను పడగబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయి చూచుదురు. అతని ఔన్నత్యం నుండి అతన్ని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషం. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములలో దూషించుదురు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండు. ఆయన వలన నాకు రక్షణ నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణక ఆధారము, నా ఎత్తైన కోట. ఆయన నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం, నా బలము, నా ఆశ్రయదుర్గము, నా ఆశ్రయం ఏమున్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన మీ హృదయమును కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయస్వరు. త్రాసులో వారందరూ తేలిపోదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి. దోచుకొనుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. రెండు మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచూ ఉన్నావు కాగా కృప చూపుటయు నీది. దేవుడి వాక్యం మన హృదయంలో బదిలంగా ఉంచునుగాక. ఆమేన్, 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 ఆమేన్.